దేవునికి స్తోత్రం. ప్రభునామంలో యేసయ్య మీ అందరికీ యేసయ్య శుభనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ను చూసినటువంటి ప్రతి వారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి చాలామంది బిడ్డలు మరి వాక్యం వింటున్నారు, తర్వాత మాకు కూడా ఫోన్ ద్వారా మరి వర్తమానం తెలియజేస్తూ ఉన్నారు. ఆత్మీయంగా బిడ్డలు బలపడుతున్నారు. కొంతమంది రోగులు కూడా చాలామంది స్వస్థపడుతున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలను తెలియజేస్తున్నాను. మీరు ఇంకా ఆత్మీయంగా బలంగా ఉండాలని మేము దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. అలాగే ఈ టీవీ ప్రోగ్రాం నడిపిస్తున్నటువంటి వినయ్ బాబు గారికి కూడా ప్రత్యేక వందనాలు. అలాగే ప్రసన్న కుమార్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మరి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 7వ వచనాన్ని. అపోస్తుల కార్యాలు లుస్త్రాలో బలహీన పాదముల గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడువలేక కూర్చునిండెడివాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మీ వందనాల వాక్య భాగమును దీవించండి, ఆశీర్వదించండి. మరి మాట్లాడేది నేను కాదు, కానీ మీరు నాలో ఉండి నాతో ఉండి అనేక మర్మాలు, అనేక సత్యాలు ఈరోజు వాక్యం ద్వారా మీరు మాకు బయలుపరచమని, వీళ్ళని ఆత్మీయంగా బలపరచమని, మీరే దీవెన దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ లేఖన భాగంలో మనం పరిశీలన చేసినట్లయితే లుస్త్రా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో పౌలు గారు మరి సువార్త ప్రకటించడానికి ఆ ప్రాంతం వెళ్ళారు. ఆ ప్రాంతంలో పౌలు దేవుని యొక్క పిలుపు అందుకొని దేవుని చేత పిలువబడి మరి దేవుని దర్శనం పొంది దేవుని సేవకుడిగా ఆయన ఏర్పాటు చేయబడి ఆయన బలమైనటువంటి పరిచర్య చేశాడు పౌలు గారు. అందుకనే పౌలు గారి గురించి ఒక వాక్యంలో అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను కదా. దేవుడంట పౌలు చేత విశేషమైన అద్భుతాలు, మామూలు కార్యాలు కాదంట, చాలా అద్భుతమైన కార్యాలు, విశేషమైనవి. అంటే అవి వర్ణించలేనివి. ఇది నిజమా, ఇది ఇలా జరిగిందా, ఇది ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి కార్యాలు పౌలు ద్వారా మరి యేసు ప్రభు దేవుడు ఈ కార్యాలు జరిగించాడు. అంతేకాదు పౌలు క్రీస్తుకు గొప్ప సాక్షిగా ఉన్నాడు, హతసాక్షిగా చేయబడ్డాడు. బ్రతుకుడు క్రీస్తు కొరకే, చావైతే లాభమే అన్నాడు. ధైర్యంగా సువార్తను ప్రకటించాడు, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. అందుకని దేవుడు ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని అన్యజనుల మధ్యన సువార్త ప్రకటించడానికి ఆయనని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, అక్కడ ఎక్కడుందంటే మాట 9వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలోని మాటలు ఉంటాయి. మీకు ఒక వాక్యం చూపిస్తాను చూడండి. 15వ వచనంలో ఏమనుందంటే, అందుకు ప్రభువు వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమయ్యన్నాడు. ఇతడు నా కొరకు, నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపాలను నేను ఇతనికి చూపెదనని దేవునికి స్తోత్రం. అననీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను పౌల్ని ఏర్పాటు చేసుకున్నాను, ఇతడు ఒక బలమైన సాధనంగా వాడటానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. వెళ్ళమని అన్నయ్య ప్రవక్తను పంపించి, అన్నయ్య ప్రవక్త ఎప్పుడైతే చేతుల నుంచి ప్రార్థన చేశాడో ఆయన కళ్ళు తెరవబడ్డాయి. ఆయన ఉన్నటువంటి పొరలు, బైబిల్లో ఏమైనా రాసిందంటే ఆయన కళ్ళుకున్న పొరల కింద రాలిపడ్డాయి. పొరలు అంటే చూడండి, ఇక్కడ చాలామంది మనం అంటూ ఉంటాం, గర్వంగా మాట్లాడుతూ అంటాం, వీడి కళ్ళు పైకి వెళ్ళిపోయి కళ్ళు పొరలు ఎక్కువని అంటూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? గర్వమునకు చూచిన ఆ గర్వం అంతా పోయింది. ఆయన మామూలు మనిషిగా మారాడు, ఆ దైవ సేవకుడిగా మారాడు.
దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు, దేవుని ఆత్మాభిషేకం పొందుకున్నాడు, అంత సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. అందుకని దేవుడు పౌలుని ఎన్నుకొని ఆయన చేతంట 1, 2 కాదు, చాలా కార్యాలు. ఎలాంటి కార్యాలు అంటే మామూలు కార్యాలు కాదండి, విశేషమైన కార్యాలు. ఏంటవి? విశేషమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు. బైబిల్ గ్రంథంలో మరి కృపవర గురించి రాయబడినప్పుడు చాలామంది బిడ్డలకి దేవుడు రకరకాల వరాలు ఇస్తూ ఉంటాడు. ఆ వరాల్లో పౌలు గారికి ఇచ్చినటువంటి వరాల్లో మరొక వరం ఏంటంటే ఆయనకి వాక్యం బోధించడమే కాదు, వాక్యం చెప్పడమే కాదు, స్వస్థపరచడమే కాదు, ఇంకా చెప్పాలంటే అద్భుతములు చేసే వరం. ఏంటది? అద్భుతములు చేసే వరం. మొదటి రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 4వ వచనం చదివినట్లయితే, మరి ఒక్కరికేమో వాక్యం చెప్పే వరము, మరి ఒకరికేమో ఇంకొక వరం అని చెప్పుకుంటూ వచ్చానాడు. ఒక మాట చెప్పాడు, ఏంటంటే అద్భుతములు చేయు వరం. ఏంటది? అద్భుతాలు చేసే వరం అంట. కనుక అద్భుతాలు చేసే వరం ఇచ్చాడు. అందుకనే విశేషమైన కార్యములు దేవుడు పౌలు చేత చేయించాడు అన్నట్టుగా మనం స్పష్టంగా మనం చూస్తున్నాం. పౌలు గారు దేవుని మీద ఆనుకొని, దేవుని మీద భారం వేసుకొని ఆయన బలమైనటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని మహిమను చూపిస్తూ ఉన్నాడు. దేవుడు చేసినటువంటి కార్యాలు భూమి మీద ఇదిగో ఆయన కూడా దేవుని ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అనేక మంది ఆయన చేసిన కార్యాలను బట్టి ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఆయన అనేక ప్రాంతాలు, అనేక ప్రదేశాలు వెళ్ళాడు. మనం చూసినట్లయితే పత్రిక పాటలు చూసినట్లయితే అన్ని అపోజిట్ పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక, కొరింథీ సంఘం రాసిన పత్రిక, ఎఫెసు సంఘం రాసిన పత్రిక, అంటే అనేక సంఘాలు ఆయన దర్శిస్తూ అనేక ప్రాంతాలు వెళుతూ అనేక మందికి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక అద్భుత కార్యాలు చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, అద్భుత కార్యాలు కూడా చేస్తూ ఉన్నాడు. కనుక ఇలా చేస్తున్న సందర్భంలో లుస్త్రా అనే ప్రాంతానికి వచ్చాడు. ఈ లుస్త్రా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు లుస్త్రా అనే ప్రాంతంలో జరిగిన సంగతి ఏంటంటే అక్కడ ఆయన డ్యూటీ ఏంటి? సువార్తకుడి యొక్క డ్యూటీ ఏంటి? సువార్త ప్రకటించడం, దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం, క్రీస్తు గురించి మాటలు తెలియజెప్పడం, అనేక మంది రక్షణ ఇవ్వడం, అనేక మందికి మారుమనసు కలిగించేలాగా వాక్యాన్ని బోధించేటువంటి విధానాన్ని పని కలిగి ఉన్నాడు. ఆ పనిలో ఆయన లుస్త్రా వచ్చాడు, ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. చూడండి, అక్కడ లుస్త్రా వచ్చినప్పుడంట ఆ లుస్త్రా అనే గ్రామంలో ఏం జరిగిందంటే ఇక్కడ అంటాడు, బలహీన పాదముల గలవాడు ఒకడు ఉండెను. ఎలా ఉన్నాడంటే ఆయన బలహీన పాదములు అంటే పుట్టింది మొదలుకొని ఏంటంట అతడంట పుట్టింది మొదలుకొని కుంటివాడై ఉన్నాడు. పుట్టింది మొదలుకొని అంటే పుట్టుకతోనే కుంటివాడిగా పుట్టాడు. కాబట్టి కాళ్ళన్నీ కూడా స్తంభించిపోయి, నరాలు స్తంభించిపోయి, అవన్నీ చేయటం సరి అవటం చాలా కష్టమైన పరిస్థితి. కాబట్టి అతని జీవితం కుంటివాడిగానే ఉండిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఈయన సుమారు ఇంచుమించు వయసు ఎంత అంటే ఈయనకి మనం మళ్ళీ ఇంకో వాక్యం చూసినట్లయితే ఇంచుమించు అంట ఆయన వయసు 40 సంవత్సరాలు అంట. ఎంతండి? 40 సంవత్సరాల వయసు. ఇక్కడ పక్కన రాశాడు ఒక అపోస్తల కార్యాలను. ఈయన ఇంచుమించు ఆ స్వస్థపోయినటువంటి వ్యక్తి ఇంచుమించు ఆయన వయసు ఎంత ఉన్నదంటే 40 సంవత్సరములు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. కనుక ఇప్పుడు ఈ వ్యక్తి కుంటివాడిగా ఉన్నాడు, పుట్టుకతో కుంటివాడిగా ఉన్నాడు, బలహీనుడిగా ఉన్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు, కూర్చుండే ఉండేవాడు అండి. అతను ఏంటంటే నడవటం కుదరదు కాబట్టి కూర్చుని ఉండేవాడు. అతను ఎవరైనా మోసుకుని వెళ్ళాలి తప్ప ఆయన మరి నడిచేటువంటి పరిస్థితి ఆయన దగ్గర లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి విధానంలో మనం చూసినట్లయితే 40 సంవత్సరాలు అనేది ఎక్కడంటది ఇంకొక చోట ఉంది. అది ఎక్కడ? అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో సంఘారం అనే దేవాలయం దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి ఆయన 40 సంవత్సరాలు. కానీ ఇప్పుడు ఇతను గురించి 40 సంవత్సరాలు ఇక్కడ లేదు. కానీ సరే, ఇప్పుడు దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే మనం చూద్దాము ఒకసారి. ఈయన కుంటివాడుగా ఉన్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈయన స్థితి గురించి మనం చూసినట్లయితే, చాలా ఆలోచన చేసినట్లయితే చాలా విషయాలు మనకి జ్ఞాపకానికి వస్తాయి. ఒకటి, పుట్టింది మొదలుకొని ఎలా ఉన్నాడు చెప్పండి? కుంటివాడుగా ఉన్నాడు, ఒక కారణం. రెండో విషయం ఏంటంటే నడవలేని స్థితిలో ఉన్నాడు. కుంటివాడు కాబట్టి నడవలేని స్థితిలో ఉన్నాడు. కొంతమంది కుంటివాళ్ళు నడుస్తూ ఉంటారు. అంగవైకల్యం ఉన్నటువంటి వారు కొంతమంది ఏం చేస్తారు? నడుస్తారు. కర్ర సపోర్ట్ పెట్టుకును, లేకపోతే కాళ్ళలో బోట్ పెట్టుకుని మొత్తమే నడుస్తారు, లేకపోతే కాళ్ళకి పెట్టుకుని నడుస్తారు. కానీ ఇతను అలా కాదు, మొత్తం నరాలన్నీ స్తంభించిపోయి ఉన్నాయి. పుట్టుతో కుంటివాడిగా పుట్టాడు. ఇతని స్థితి ఎలాగ ఉందంటే నడిచేటువంటి ఆలోచన లేదు, ఇక నడవలేడు, అంతే.
కూర్చుండేవాడు అన్నది బైబిల్. కూర్చుండేవాడు అంటే ఇంక ఎక్కడైనా ఎవరైనా తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి, ఎవరన్నా తీసుకెళ్ళి వేరే చోట కూర్చోబెట్టాలి. ఒకవేళ భోజనం చేయొచ్చేమో కానీ, చూడొచ్చేమో కానీ, మాట్లాడొచ్చేమో కానీ 2 కాళ్ళు మాత్రము పని చేయట్లేదు. కుంటివాడు. అయితే ఇతని స్థితి ఇలా ఉంది. తర్వాత ఇతను ఏం చేశారంటే, పౌలు గారు వాక్యం చెప్పే చోటకి, పౌలు గారు ఎక్కడైతే వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడో, పౌలు గారు ఎక్కడైతే వాక్యం చెప్తూ ఉన్నాడో ఆ ప్రాంతానికి అనుకుంటున్నాను, ఇక్కడ రాయలేదు కానీ అనుకుంటున్నాను, పౌలు గారు ఈరోజు ఈ ప్రాంతానికి వస్తాడని ముందే తెలిసి ఉండొచ్చు. కనుక కొంతమందిని తొందర పెట్టి చాలామంది అక్కడికి వచ్చి ఉండొచ్చు. అయితే ఈ వ్యక్తి కూడా నేను అక్కడికి వెళ్తాను, నన్ను కూడా తీసుకెళ్ళమని వాళ్ళ కుటుంబీకుల్ని, వాళ్ళ బంధువుల్ని కోరి ఉండొచ్చు. అందుని బట్టి అతడు ఆ స్థలంలోకి వెళ్ళగలిగాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన వాక్యం చెప్తున్నాడు. పౌలుగా చూడండి, అతడు పౌలు మాటలు వినుచుండెను. ఏంటంట, పౌలు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన వాక్యమే చెప్తాడు. సువార్త ఆయన డ్యూటీ అంటే, సేవకు డ్యూటీ అని చెప్పండి. సువార్త ప్రకటించడమే, క్రీస్తుని కూర్చుని మాటలు చెప్పడమే, రక్షకుడు యేసుని చెప్పడమే. అంతేకాదు పరలోక రాజ్యం క్రీస్తు ద్వారా ఉందని చెప్పడమే, పరలోకానికి క్రీస్తే మార్గం అని చెప్పడం. ఇదే సువార్త. యేసు ప్రభువు వారు కూడా రాజ్య సువార్తను ప్రకటించాడు. పరలోక రాజ్యం ఉన్నది, నా తండ్రి అతన్ని పంపించబడ్డానని ఆ పరలోక రాజ్యం గురించి, తండ్రి గురించి చెప్పడమైనా మొదలుపెట్టాడు. అలాగే పరలోక రాజ్యం గురించి, క్రీస్తు గురించి, క్రీస్తు శిష్యుడిగా ఆయన చేసిన మహిమ కార్యాల గురించి, క్రీస్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఈ పౌలు మాటలు అతడు పౌలు మాటలు విన్నాడంటే, ఎవరు మాట్లాడాడండి? పౌలు మాట్లాడుతుంటే ఆ మాటలు అతడు వింటూ ఉన్నాడు. ఎప్పుడైతే పౌలు మాటలు వింటూ ఉన్నాడో అతనిలో విశ్వాసం కలుగుతుంది. ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని లోతైనటువంటి విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేద్దాం. కనుక మరి పౌలు మాటలు వింటూ ఉన్నప్పుడు పౌలు ఏం మాట్లాడుతున్నాడు? పౌలు ఏం మాట్లాడుతున్నాడండి? దేవుని వాక్యాన్నే మాట్లాడుతున్నాడు. కనుక ఒక వ్యక్తికి స్వస్థత కలగాలంటే ఏంటంటే, ఒక వ్యక్తికి స్వస్థత కలగాలంటే ఆ వ్యక్తిలో ఏముండాలి అమ్మా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుని కార్యాలు మనము చూడలేం. విశ్వాసం లేకుండా దేవుని అద్భుతాలు మనము చూడలేం. కాబట్టి ఇప్పుడు పౌలు క్రీస్తుని గూర్చి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే పౌలు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడో ఆ మాటల వలన అతనికి ఏం కలిగిందంటే విశ్వాసము కలిగింది. ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. ఏమనంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చున్న మాటల వలన విశ్వాసం కలుగు. కాబట్టి సువార్తను ప్రకటిస్తున్నాడు, క్రీస్తుని కూర్చున్న మాటలు తెలియజేస్తున్నాడు, యేసు రక్షకుడు అని చెప్తున్నాడు, యేసు అద్భుతాలు చేసిన వ్యక్తిగా ఉన్నాడని చెప్తున్నాడు, నమ్మిన వారికి కార్యాలు అవుతాయని పౌలు చెప్తున్నాడు. ఈ మాటలు క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉంటుంటే ఆ పుట్టుకుంటూ వాని విషయంలో, ఆ కూర్చున్నటువంటి వాని విషయంలో ఈ మాటలు వింటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు వింటూ ఉన్నాడో అతనిలో ఏం కలిగిందంట? విశ్వాసము కలిగింది. స్వస్థత కలగాలంటే ఏముండాలి? మనకి విశ్వాసం ఉండాలి. అసలు విశ్వాసం అంటే ఏంటి? చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసం అంటే ఏంటంటే, ఒకసారి వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. విశ్వాసమునున్నది నిరీక్షింపబడి వారి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఏంటంట? అదృశ్యమైనవి ఉన్నవనుటకు అంటే లేని వాటిని ఉన్నమని నమ్మటమే విశ్వాసం. కనబడినవి కనబడుతున్నాయని నమ్మటమే విశ్వాసం. మరి అంతే కదా, ఏ వ్యక్తి అయినా, ఏ భక్తుడైనా సరే ఏం చేస్తాడు? నమ్మకంతోనే. నమ్మకం లేకుండా ఈ కార్యాలు కూడా భూమి మీద జరిగించబడవు. కాబట్టి విశ్వాసం అంటే అదృశ్యమైనవి దృశ్యములనుటకు రుజువునై ఉన్నది, లేని వాటిని ఉన్నవని నమ్మటమే విశ్వాసం. కాబట్టి విశ్వాసం ఉంటేనే కార్యాలు అవుతాయి. చాలామందికి ఆ వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, బాగుంటుంది, అన్నీ ఉంటాయి, కానీ వారిలో ఏముండో చెప్పండి? విశ్వాసం లేదు. విశ్వాసం లేకనే మనకి కార్యాలు అవ్వట్లేదు. ప్రభు చెప్తున్నాడు, నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నాడు. కాబట్టి నమ్ముచున్నావా అన్నాడు.
మోగా చెమిటి గల దెయ్యం పట్టినటువంటి ఆ తండ్రి ఆ కుమారుడు దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నా కుమారుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు, నా కుమారుడు చాలా వేదనలో ఉన్నాడు, ఎక్కడ పడుతుందో అక్కడే పడిపోతున్నాడు, నుచ్చలకొక్కుతున్నాడు, ఆ అగ్నిలోకి నీళ్ళకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని ఆ తండ్రి వచ్చి కుమారుడు గురించి యేసు ప్రభు దగ్గర చెప్తూ ఉన్నాడు. ఆయన కష్టం అంతా చెప్పుకుంటూ ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను ఈ కార్యం చేయలేను నమ్ముచున్నావా అని అడిగాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు నమ్ముతున్నావా, నీకు విశ్వాసం ఉందని అడిగాడు. నమ్మకం అనగా విశ్వాసం అన్న ఒకటే. కాబట్టి నమ్ముచున్నావు అంటే ఆయన ఏమన్నాడు? నమ్ముచున్నాను ప్రభు అన్నాడు. నమ్ముతున్నాను, నువ్వు చేస్తావని, ఎందుకంటే నువ్వు దైవమని నమ్మాను, నువ్వు దేవుడు అని నమ్ముతున్నాను, కాబట్టి నీ వల్ల అవుతుంది నేను నమ్ముతున్నాను అని ఒక నమ్మకాన్ని ఎప్పుడైతే వ్యక్తపరిచాడో అంతే వెంటనే యేసు ప్రభు వారు ఆ మోగ చెవిటి దెయ్యాన్ని గద్దించాడు. 25వ వచనం చూసినట్లయితే, ఆయన మోగవైన చెవిటి దెయ్యమా అని గద్దించగానే అతన్ని కింద పడేసి వెలువెలాడించి నెచ్చలకెక్కి ఆయన గజగజ కొట్టుకుని ఆ దెయ్యము అతన్ని విడిచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంతడాడు చచ్చిన వాళ్ళ పడినప్పుడు మళ్ళీ యేసు ప్రభు ఆయన చెయ్యి పట్టి లెగదీశాడు, ఆ తండ్రికి ఆయన అప్పగించాడు, స్వస్థత పొందాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి విశ్వాసం ఉండాలి. ఏముండాలి? స్వస్థత అవ్వాలంటే ఏముండాలి? విశ్వాసము ఉండాలి. చాలామంది స్వస్థత కొరకు అడుగుతున్నారు, కానీ మరి ఆ స్వస్థత నుంచి అడిగేటువంటి వారికి ఖచ్చితంగా ఏముండాలన్నమాట? విశ్వాసం ఉండాలి. నీకు స్వస్థత కలగాలంటే, నీ జీవితంలో దేవుడిని పట్ల కార్యం చెయ్యాలంటే నువ్వు దేవుని పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అల్ప విశ్వాసం ఉండకూడదు, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇది ప్రభు చేయగలడు, ఇది ప్రభు వల్ల సాధ్యము, ఇది ప్రభు వల్లే అవుతుంది అనేటువంటి ఒక నమ్మకము ఎప్పుడైతే నీలోకి వచ్చిందో నీకు వెంటనే నీవు అద్భుత కార్యాన్ని చూస్తావు. అందుకనే ఆ మోగ చెవిటి దెయ్యం పట్టినటువంటి ఆ పసిబిడ్డ యొక్క తండ్రి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంట? అక్కడ కార్యం చేశాడు. అంతేకాదు, రక్తస్రావం గల స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఏం చేసింది? రక్తస్రావంతో బాధపడుతుంది, చాలా వైద్యుల దగ్గరికి వెళ్ళింది, చాలా తిప్పలు పడింది, కానీ ఏ డాక్టర్ కూడా, ఏ వ్యక్తి కూడా ఆయన బాగు చేయలేకపోయాడు. ఆ వేదంతో అలాగే ఉండిపోయింది. చివరికి ప్రభువు గూర్చి విన్నది ఏంటంట? ఎప్పుడైతే ప్రభువు గూర్చి విన్నదో, దేవుని వాక్యం విన్నదో, దేవుని మాట విన్నదో, దేవుని వాక్యమందు నమ్మకం ఉంచిందో, ఆ ప్రభువుని నమ్మకం ఉంచిందో, వెంటనే ఆ మాటను బట్టి ఎక్కడికి వచ్చింది? ప్రభు దగ్గరికి వచ్చేసింది. ఎక్కడికి వచ్చిందండి? ప్రభు దగ్గరికి వచ్చింది. కానీ ఈ చెప్పుకోదగ్గ విషయం కాదు, ఈ విషయాన్ని ఎలా చెప్పను 10 మందిలో అని అనుకున్నది, భయపడింది. కానీ ఏమి చేయలేక, ఏమి చెప్పుకోలేక ఒకే ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంట? దేవుని ప్రభావము నాలోకి వస్తుంది, నన్ను స్వస్థపరుస్తుందని విశ్వాసం తెలియజేసిందంట. ఆయన వస్త్రపు చెంగుని వెనకాల వెళ్ళి ముట్టుకుందంట. ఎప్పుడైతే వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆమె విశ్వాసము ఆయన ఉన్న ప్రభావాన్ని ఆమె శరీరంలోకి ప్రవహింపజేసింది. దేవునికి స్తోత్రం. అంటే ఒక వ్యక్తి స్వస్థత పొందాలంటే ఖచ్చితంగా వారిలో ఏముండాలన్నమాట? విశ్వాసం ఉండాలి. ఈ దినాల్లో చాలామంది, అయ్యా మాకు స్వస్థత అవ్వట్లేదు, అయ్యా మేము బాగుపడట్లేదు, మేము చాలా వారాలు గుడికి వస్తున్నాం, నెలలుగా వస్తున్నాం, సంవత్సరాలుగా వస్తున్నాం, ఎన్నో సంవత్సరాల బట్టి దేవుని నమ్ముకుంటున్నాం, కానీ దేవుడు అందరికీ చేయట్లేదు, వాళ్ళు ఎవరికో చేస్తున్నాడు కానీ మాకు మాత్రం చేయట్లేదు, ముందు వచ్చిన వాళ్ళు మేము మాకు చేయడం మానేసి వెనకలు వచ్చిన వాళ్ళు వాళ్ళకి చేస్తున్నాడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. అవి తెలివి తక్కువ మాట్లాంటారు. ఆ మాటలు నువ్వు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు. ఆయన పక్షపాతి కాదు, ఆయన అందరినీ ప్రేమిస్తాడు. మన అందరమైన పిల్లలమైన ప్రజలమైన మేపు గొర్రెలమై ఉన్నాం. కాబట్టి ఒకళ్ళని ప్రేమించగల దేశించేవాడు కాదు. అందుకని దేవుడు వాక్యం చెప్తుంది కదా, 3:16 యోహాను సువార్త అంటాడు, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. లోకమనగా మన అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు, మనందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే మనలో కార్యం అవ్వకపోవడం ముఖ్యమైన కారణం ఏంటంటే మనలో ఏమి లేదన్నమాట? విశ్వాసం లేదు. రెండోదిగా మనం 3 విషయం చూసినట్లయితే, కానాను స్త్రీ ఉందండి. అన్యజనురాలు ఆమె కూడా ప్రభు గూర్చి విన్నది. ఆమె కుమార్తె కూడా దెయ్యం పట్టి బహుబాధపడుతూ ఉన్నది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 27-28 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక సందర్భాన్ని మనకి దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ స్త్రీ ఎలాగొచ్చిందంటే, నా కుమార్తె స్వస్థత కలగాలంటే ఆ ప్రభు దగ్గరే కలగాలి, నా కుమార్తె బాగుపడాలంటే ఆ యేసు ప్రభువే బాగు చేయాలి, ఆ యేసయ్య బాగు చేయాలి అని అనుకుని, దేవుడు నమ్ముకోని వ్యక్తి ఎవరో చెప్పిన మాట విని ఆ నమ్మకం ఉంచుకొని నమ్మకముతో యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యని వెంబడిస్తూ ఉన్నది. యేసు ప్రభు ఆమె విశ్వాస పరీక్ష పెట్టడానికి మనసులో చేయాలని ఆయనకు ఆశ ఉంది, కానీ అలాగే ఎంతవరకు నిలబడుతుందని ఒక విశ్వాస టెస్ట్ ఆమె పెట్టి ఆమెను పరీక్షించడం మొదలుపెట్టాడు దేవుడు. ఆ తర్వాత అన్నాడు, చివరికి అంటాడు, అమ్మా నీ విశ్వాసము
గొప్పది అన్నాడు. అందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. కనుక నీ విశ్వాసము గొప్పది. అంటే విశ్వాసం ఉంటేనే కార్యాలు అవుతాయి, విశ్వాసం లేకపోతే కార్యాలు మీ పట్ల దేవుడు చెయ్యుడు అనే సత్యాన్ని దేవుడు మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నీ జీవితంలో విశ్వాసం, క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసం. విశ్వాసం లేకపోతే మనము దేవునికి ఇష్టలము కాము అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎబ్రీ రాసిన పత్రిక 11:6 మనము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే, దేవుని కార్యాలు మనం పొందుకోవాలంటే మనలో ఏముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇటు రీతిగా ఆ కానాను స్త్రీ కూడా స్వస్థత పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకా ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తాను చూడండి. ఒక ప్రధాని కుమారుడు అనమాట. ఎవరనమాట? ప్రధాని యొక్క కుమారుడు. యోహాను సువార్త 4:43 మనం చూసినట్లయితే ఆ ప్రధాని కుమారుడు వచ్చి, నా కుమారుడు బలహీనుడిగా ఉన్నాడు, రోగ్రస్త అయినాడు, ప్రమాదవశత్తులో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, లేకపోతే మరణాస్తులో ఉన్నాడు, కనుక నా కుమారుడిని బాగు చెయ్యి ప్రభువా అని ఇల్లు అడిగాడు. బాగు చేయమంటే ఆయన అన్నాడు, చూడండి వాక్యం చేద్దాం చూడండి ఒకసారి. 4:43 కానీ చదువుకుంటుద్దాం. 2 దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చెను. గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనక యెరూషలేములో పండుగ సమయమున 47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, తన కుమారుడు చావు సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. అది నా కుమారుడు, ప్రధాని యొక్క కుమారుడు అంట, సావసిద్ధంగా ఉన్నాడు గనక నా కుమారుని బ్రతికించమని వేడుకొన్నాడంట. ఎప్పుడైతే వేడుకున్నాడో ప్రభు అన్నాడు, నీ కుమారుడు చనిపోడు, నీ కుమారుడు బ్రతుకుతాడు అని చెప్పేసి అనే మాట సెలవిచ్చాడు. ఆ మాట సెలవివ్వగానే ఆ ప్రధాని దేవుని మాటను నమ్మి వెళ్ళిపోయాడు. ఏంటంటే దేవుని మాట నమ్మి వెళ్ళిపోయాడు. నా కుమారుడు బ్రతుకుతాడని వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కుమారుడిని చూసుకునేటప్పటికి కుమారుడు ఎలాగున్నాడు? బాగుపడ్డాడు, బ్రతికున్నాడు, స్వస్థత పడ్డాడు. ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడు ఆ పని వాళ్ళు అంటున్నారంట, ఎదురొచ్చి అంటున్నారంట, ఎప్పుడు నా కుమారుడు స్వస్థపడ్డాడంటే పలానా టైంలో పలానా గడియలో అతను లేచి కూర్చున్నాడు, బాగుపడ్డాడని చెప్పారంట. అంటే ఎప్పుడైతే యేసుప్రభు ఆ మాట చెప్పాడో, ఏ గడియలో యేసుప్రభు మాట చెప్పాడో ఆ గడియలోనే అక్కడ ఏం జరిగింది చెప్పండి? స్వస్థత కలిగింది. అసలు స్వస్థతలు ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే ఇతరులలో చాలామంది దేవుని నమ్మాలి అంటే స్వస్థత చాలా అవసరం. ఏంటంటే దేవుని నమ్మాలంటే ఏం కావాలి? అవసరం. ప్రభు చెప్తున్న మాట ఒకసారి చూద్దాం, చూడండి ఏమంటాడు? 49 చూద్దాం. అదే అధ్యాయం 49 చూద్దాం ఒకసారి. అందుక ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. ఇంకా కింద లైన్లో ఉంటుంది అనమాట. ఏమంటుందంటే అసలు స్వస్థతలు ఎందుకంటే చాలామంది నమ్మటానికి. 48 సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అది సూచక్రియలు మహత్కార్యములు చూడకుంటే మనమంట నమ్ము కదండి. ఈ రోజులు చూసినట్లయితే అక్కడ అద్భుతాలు జరుగుతున్నప్పుడు వెంటనే చేస్తారు, అనేక మంది అక్కడికే ఆకర్షించబడుతున్నారు. అలాగే యేసు ప్రభు ఎక్కడ అడుగు పెడితే అక్కడికే జనసమూహం వచ్చేసేవారు, ఆయన అనేక జనములు వెంబడించేవారు. ఇదంతా చాలామంది స్వస్థవర్గంలో దైవజనులు ఎక్కడైనా ప్రాంతం వచ్చారనుకోండి, ఆ ప్రాంతం అంతా జనంతో నిండిపోతుంది. గల కారణం ఏంటంటే స్వస్థత కొరకు. స్వస్థత కలగాలంటే స్వస్థత కలిగితేనే కానీ ఈ రోజుల్లో ఎవరు దేవుడు ఉన్నాడని నమ్మరు. అలాగే మన చర్చిలో కూడా చాలా అద్భుతమైన కార్యాలు చాలా దూర ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి అక్కడికి ఎందుకు వస్తున్నారు? కారణం ఏంటంటే దాని అర్థం ఏంటి? స్వస్థత కొరకు. స్వస్థత కలగాలి అంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి కదండి. స్వస్థత కలగడం మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కానీ స్వస్థత మనం ఆశిస్తున్నాము, కానీ మనలో ఏం కలిగి ఉండలేదు? మనము విశ్వాసము కలిగి ఉండలేదు. కనుక మనం దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే, దేవుని దగ్గర నుంచి ఏదైనా ఈవిని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనలో ఏముండాలి చెప్పండి? ఏముండాలి చెప్పండి?
విశ్వాసం ఉండాలి. ఒక స్వస్థత పొందుకోవాలన్నా, ఒక వరం పొందుకోవాలన్నా, ఒక అక్కర పొందుకోవాలన్నా, ఒక గర్భఫలం పొందుకోవాలన్నా, దేవుని దగ్గర జ్ఞానం పొందుకోవాలన్నా, ఈ లోకంలో మన జీవితంలో ఏది పొందుకోవాలన్నా మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అందుకంటే నమ్ముట నీ వంతు అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. ఇదిగో నేను దేవునికి ప్రార్థన చేశాను, జ్ఞానం కొరకు ప్రార్థన చేశాను, ఇదిగో దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు అని నమ్మాలి. దేవుడు గర్భఫలం కొరకు ప్రార్థన చేశాను, నాకు దేవుడు ఏమిచ్చాడు? గర్భఫలం ఇచ్చాడని నమ్మాలి. అలా నమ్మినప్పుడు మాత్రమే దేవుని కార్యాలు మనము చూస్తాం. అందుకని విశ్వాసం అంట. చూడండి, అక్కడ వాక్యం ఏముందంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఎలాగ అడగాల మనము? విశ్వాసముతో అడగ. అక్కర కలిగి ఉన్న ఒక వ్యాధిని పోగొట్టాలని అడగాలన్నా, లేకపోతే ఒక అక్కర తీర్చబడాలన్నా, ఒక సమస్య తీర్చబడాలన్నా, ఒక కష్టమని తీరాలన్నా మనం ఎలాగడగాలి దేవుణ్ణి? ఏమాత్రము సందేహింపక. అంటే సందేహము ముందు ఉంటుంది, తర్వాత మనకి విశ్వాసం ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డల ముందు సందేహం చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థన చేస్తే కార్యం అవుతుందంటావా అంటాం మనం. అలాగే దేవుని అడిగాక తెస్తాడంటావా అని అడుగుతూ ఉంటాం. అంటే అర్థం ఏంటి? అది నీలో సందేహం ఎప్పుడైతే వచ్చిందో అది అల్ప విశ్వాసం కాదు. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే లేని వాటిని ఉన్నవని మనము నమ్మటమే విశ్వాసము. అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాం అంటే ఎవరు నమ్మాడు చెప్పండి? దేవుని నమ్మాడు. అతను నీతిగా ఎంచబడాడు. అందుకని మనం నమ్మకం కలిగి ఉండాలి దేవుని పట్ల. అబ్రహాంతో అన్నాడు కదా, దేవుడు ఏమన్నాడంటే అబ్రహాంతో ఏమన్నా తెలుసా మీకు? అబ్రహామా, ఇదిగో ఈ రోజు వచ్చేటప్పటికల్లా మళ్ళీ నీ ఇంట నీ కుమారుడు ఉంటాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. పిల్లలు పుడతారని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానము నెరవేర్చడానికి సుమారుగా 25 సంవత్సరాలు పట్టింది. ఎంతండి? మరి 25 సంవత్సరాల్లో అబ్రాహాముకి ఏమాత్రము సందేహము కానీ, ఏమాత్రం డౌట్ కానీ, అల్ప విశ్వాసం కానీ లేకోకుండా ఒక నిరీక్షణ కలిగి ఉండి ఏమని? ప్రభువు ఇస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నాడు. కనుకనే 25 సంవత్సరముల తర్వాత అబ్రహాముకు సంతానం ఇచ్చాడు. ముందు దేవుడు మాట్లాడతాడు, అబ్రహామా ఎందుకు చింతపడతావు? ఇదిగో మరి ఆకాశ నక్షత్రాలు చూడు, లెక్క పెట్టమన్నాడు. ఇస్క్రీను లెక్క పెట్టమన్నాడు, గుప్పుడు ఇసి తీసుకుని లెక్క పెట్టానన్నాడు. కాబట్టి ఎందుకు చింతపడతావు? ఇదిగో ఎంత సంతానం నీకు ఇస్తాను. అబ్రహాం నిశ్చయిత ఏంటంటే, నాకు ఎలాగ పిల్లలు పుట్టట్లేదు, నా వయసు పెద్ద అయిపోతుంది. అప్పుడు నా ఇంట్లో నమ్మకంగా పనిచేసినటువంటి ఎలియాజరు ఉన్నాడు, పెద్ద దాసుడు. ఆ పెద్ద దాసుడికే ఆస్తిని వారసుగా ఇవ్వడానికే నిశ్చయించుకున్నాను ప్రభువా అన్నాడు. ఎవరు? ఏ విషయం అబ్రహాముతో చెప్పేవాడు. అబ్రహాము దేవుడితో చెప్పేవాడు, దేవుడు అబ్రహాంతో మాట్లాడేవాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు స్నేహితుడు. దేవుడి కంటే అబ్రహాం అంటే స్నేహితుడంట అని బైబిల్ స్పష్టంగా రాస్తుంది. కాబట్టి మాట్లాడుకునేవారు. ఆ మాటల్లో చెప్పినప్పుడు లేదు ఎంత మాత్రం అది జరగదు, అలా కాదు, నీ గర్భంలోంచి నేనేం చేస్తాను, కుమారుడు నేను ఉదయింప చేస్తాను అన్నాడు. అలా చెప్పి ఎంతకాలం అయిపోయింది? 25 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక శారా తొందరపడిపోతుంది, కంగారు పడిపోతుంది. అబ్బాయి లేదు, నాకు ఖచ్చితంగా పిల్లలు కావాలి అంది. తర్వాత ఏం చేసిందంటే శారా ఆ దాసి దగ్గరికి పంపించింది. అబ్రహాం మాత్రం విశ్వాసం ఉంచాడు.